హలో అండి అందరికీ. ఈరోజు ఎర్లీ మార్నింగే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక వర్షంలో నేను చేసుకునే పనులన్నీ బ్లాగ్లో చూపిస్తాను. వీడియో పూర్తిగా చూసి వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలైతే ఇంకా లేవలేదండి. ఇంకా వాళ్ళు లేచేసరికి పాలు తీసుకొద్దామని చెప్పేసి పాలకు వెళ్ళి అయితే వస్తున్నాను. ఈరోజు టిఫిన్ కింద ఇడ్లీ చేద్దామని చెప్పేసి ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో ఉంటే తీసి బయట అయితే పెట్టాను. ఇంకా పిండి కొంచెం తీసేసుకొని ఇంకా నాకు పిల్లలకైతే ఇడ్లీలు అయితే వేస్తాను. ఇడ్లీలు వేసే ప్లేట్కి చాలామంది నెయ్యి అయితే రాస్తూ ఉంటారు కదా, కానీ నేను ఇక్కడైతే నూనె రాస్తున్నాను. ఎందుకంటే మా ఇద్దరు పిల్లల్లో ఒకళ్ళకైతే నెయ్యి అయితే అస్సలు ఇష్టం లేదనమాట. అందుకే ఇంకా నూనె రాస్తే ఏ ప్రాబ్లం లేకుండా తింటారని చెప్పేసి నూనె అయితే అప్లై చేస్తున్నాను. ఈ ఒక్క ప్లేట్లో ఇడ్లీయే నాకు పిల్లలిద్దరికీ సరిపోతుందండి. ఇక్కడ పాలు కూడా కాగిపోయాయండి. ఇంకా తోడు పెట్టడం కోసం వేరే గిన్నెలో పాలు పోసేసుకొని ఇప్పుడు నేనైతే టీ పెట్టేసుకున్నాను. ఇంకా టీ తాగుదామని చెప్పేసి బయటకైతే వచ్చాను. వెదర్ ఇంత చల్లగా ఉన్నప్పుడు వేడివేడి టీ తాగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. పెద్ద పాప స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకోసం నేను ఇక్కడ నీళ్ళు అయితే కాగబెడుతున్నాను అనమాట. ఎందుకంటే హీటర్ అయితే పని చేయటం లేదు, అందుకే కాగబెడుతున్నాను. ఇడ్లీలు కూడా ఉడికిపోయాయండి. చట్నీ అయితే నిన్న చేసిందైతే ఉంది, ఇంకా అదే వేసుకొని తింటాము. ఇప్పుడు పాప అయితే స్కూల్కి రెడీ అయిపోయి టిఫిన్ కూడా చేసేస్తుందండి. వర్షంలో కూడా పాపం స్కూల్కి వెళ్ళిపోయింది. పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చిన్న పాపకి టిఫిన్ పెట్టేసిన తర్వాత మా అత్తయ్య వాళ్ళైతే వచ్చి తీసుకెళ్లారనమాట. ఇప్పుడు నేనైతే ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటున్నాను. గిన్నెలు అయితే కడిగేశాను. ఇప్పుడైతే సన్న చినుకులు అయితే పడుతున్నాయన్నమాట. ఇంకా బట్టలు ఉతికేసి లోపల ఆరేద్దాంలే అని చెప్పేసి బట్టలు అయితే ఉతికేస్తున్నాను. ఒకటి రెండు జతల బట్టలు అయితే రేపు ఉతుక్కోవచ్చులే అనుకోవచ్చు, కానీ నాకైతే ఇక్కడ 2 బకెట్ల బట్టలు అయితే ఉన్నాయండి. రోజు ఇలాగే పడతాయి. ఇంకా వీటిని పక్కన పడేసామనుకోండి రేపు ఇంకా ఎక్కువ ఈ బర్డెన్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే ఇప్పుడు బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను.
ఇంట్లో పనులు చేసుకుంటూ అటు ఇటు తిరిగేసరికి బట్టలన్నీ కూడా పూర్తిగా తడిచిపోయాయి అన్నమాట. అందుకే ఇంకా స్నానం చేసేసి జడ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఈలోపు మా చిన్న పాప కూడా వచ్చేసింది. తనకు కూడా స్నానం చేపిచ్చేసి రెడీ చేస్తున్నాను అనమాట. రెడీ అయిపోయి చూసారా ఎలా డాన్స్ వేస్తుందో. ఇప్పుడైతే వర్షం పూర్తిగా తగ్గిపోయిందండి. ఎండ కూడా వస్తుందని చెప్పేసి బట్టలన్నీ కూడా బయట అయితే ఆరేస్తున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ అయితే ఏం చేయడం లేదనమాట. ఎందుకంటే రాత్రి చేసిన కూర అయితే ఉంది కొంచెం. ఇంకా కూరతో పాటు మా అత్తయ్య మామిడికాయ పచ్చడి అయితే పంపించిందనమాట. ఈ పచ్చడి అయితే రోట్లో నూరి తాలింపు వేసిందనమాట మామిడికాయని. ఎలాగో పాప స్కూల్లో తింటుంది కాబట్టి ఇవి రెండు మాకు సరిపోతాయి. ఇవన్నీ కూడా డాబా మీద నుండి పడే నీళ్ళు అనమాట. వర్షంలో తడిసిపోయిన చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే.